హలో ఎవరీవన్, రీబాండ్ రూకీ ఎపిసోడ్ 7కి వెల్కమ్. లాస్ట్ ఎపిసోడ్లో గాంగ్ని చైర్మన్ పొజిషన్కి అపాయింట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు దాన్ని అపోజ్ చేస్తారు. ఇప్పుడు గాంగ్ తన ఆఫీస్లో కూర్చొని తన పాస్ట్ని గుర్తు చేసుకుంటుంది. చైర్మన్ మొదటిసారి గుల్ మదర్ని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె ప్రెగ్నెంట్గా ఉంటుంది. గుల్ పుట్టిన తర్వాత చైర్మన్ చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ అప్పుడే గాంగ్ అక్కడికి వచ్చి గుల్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళమని చెప్పి అంటుంది. మా అమ్మ చనిపోయి 1 సంవత్సరం మాత్రమే అయింది, మీరు ఇంటిని ఆక్యుపై చేయాలనుకుంటున్నారా, నేను అలా జరగనివ్వను అని చెప్పి అంటుంది. దానికి చైర్మన్ ఆమె మీద గట్టిగా అరుస్తాడు. ప్రెసెంట్ లో గాంగ్ తన స్టెప్ మదర్ ముందు కూర్చొని 30 సంవత్సరాల తర్వాత నువ్వు ఏదే కోరుకున్నావో దాన్ని సాధించావు కదా, ఇంకా డబ్బు కావాలంటే చెప్పు, నే ఇస్తాను, నువ్వు నీ కూతురు మా ఇంటి వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది. అది విని చైర్మన్ వైఫ్ లేచి గాంగ్ ని చెంప మీద గట్టిగా కొడుతుంది. నిన్ను నా సొంత కూతురులాగా పెంచి ఉంటే ఇవాళ ఇలా మాట్లాడేదానివి కాదు, ఇప్పటి నుంచి నిన్ను కూడా నా కూతురులాగా పెంచుతాను, ఇంట్లో కూడా అలానే ఉంటుంది అని చెప్పి అంటుంది. గాంగ్ కోపంతో లేచి నిల్చుంటుంది. అదే టైంలో గుల్ అక్కడికి వచ్చి తన మదర్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది. గాంగ్ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. మీ అమ్మ మీద కాదు, నీ మీద రివెంజ్ తీసుకుంటా అని చెప్పి అంటుంది. బయటికి వచ్చాక గుల్ తన మదర్తో ఇప్పటి నుంచి మీరు ఒక్కరే ఏమీ చేయాల్సిన అవసరం లేదు, నేను కూడా మీతో ఉంటాను అని చెప్పి అంటుంది. ఇటు పక్క మిస్టర్ కిమ్కి నిజం తెలిసిపోతుంది. చైర్మన్ అసలు చైర్మన్ యంగెస్ట్ సన్ కాదు అని చెప్పి అది తెలియగానే కోపంతో ఇన్ని రోజులు నన్ను మోసం చేశావా అని చెప్పి చైర్మన్ కాలర్ పట్టేసుకుంటాడు. అప్పుడే గుల్ అక్కడికి వస్తుంది. తర్వాత ముగ్గురు కొత్త ఆఫీస్కి వెళ్తారు. చైర్మన్ మన ఫస్ట్ మిషన్ ఏంటి అని చెప్పి అడుగుతాడు. మిస్టర్ కిమ్ చైర్మన్ ని వదిలేసి గుల్ని మేడం మేడం అని చెప్పి పిలవడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంలో హనా సాంగ్ ముందు ఎమోషనల్ గా యాక్ట్ చేస్తుంది. గాంగ్ నన్ను బెదిరించింది, అందుకే బోర్డ్ మీటింగ్ లో ఆమె సైడ్ తీసుకున్నా అని చెప్పి అంటుంది. సాంగ్ ఆమెని హక్ చేసుకుంటాడు. కానీ హనా బయటికి వెళ్ళిన తర్వాత తన ఫాదర్ కి కాల్ చేసి సాంగ్ ని కంప్లీట్ గా నా కంట్రోల్లో పెట్టుకున్నా అని చెప్పి అంటుంది. కానీ ఈ మాటలన్నీ సాంగ్ దూరం నుంచి వింటాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు చైర్మన్ సాంగ్ తో హనాని పూర్తిగా నమ్మకు, ఒకరోజు ఆమె నిన్ను మోసం చేయొచ్చు అని చెప్పి చెప్తాడు. కానీ అప్పుడు సాంగ్ ఆ మాటలు నమ్మలేదు. ప్రెసెంట్ లో గాంగ్ హాస్పిటల్లో తన ఫాదర్ దగ్గర ఉంటుంది. అదే టైంలో తన హస్బెండ్ అక్కడికి వచ్చి బోర్డ్ మీటింగ్ లో ఏం జరిగింది, నువ్వు చైర్మన్ అయ్యావా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు గాంగ్ చైర్మన్ వైఫ్ మొత్తం ప్లాన్ స్పాయిల్ చేసింది అని చెప్పి చెప్తుంది. తర్వాత గాంగ్ తన హస్బెండ్ ని అడుగుతుంది, ఆ రోజు ఎందుకు నన్ను అన్ని క్వశ్చన్స్ అడిగావు, అతను భయపడుతూ నేను నీ గురించి ఆలోచించాను అందుకే అడిగాను అని చెప్పి అంటాడు. గాంగ్ అతని మాటలు నమ్ముతుంది. అతను చైర్మన్ ఇంకా కోమాలోనే ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. గాంగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్ని నార్మల్ చేస్తాడు. మరోవైపు చైర్మన్ గుల్ మిస్టర్ కిమ్ ఆఫీస్ లో ఉంటారు. అప్పుడే టీమ్ మెంబర్స్ అక్కడికి వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్నటి వరకు మనం ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళం, ఇప్పుడు వాళ్ళు పెద్ద పొజిషన్ కి వెళ్ళిపోయారు అని చెప్పి అంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక గుల్ గురించి ఒక ఆర్టికల్ చూపిస్తారు. అందులో ఫారెన్ ఫ్రెండ్స్ తో ఉన్న ఫొటోస్ ఉంటాయి. అందరూ ఆమె ఎప్పుడు పార్టీస్ చేసుకుంటుంది అని చెప్పి మాట్లాడుకుంటారు. మిస్టర్ కిమ్ అందరికి నిజం చెప్దామని చెప్పి అంటాడు. కానీ గుల్ మాత్రం వాళ్ళకి ఏమనిపిస్తే అది అనుకోనివ్వండి, చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటివి చాలా ఫేస్ చేశాను, ఇప్పుడు నాకు ఏమనిపించడం లేదు అని చెప్పి చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో అమెరికా స్కూల్లో గుల్ తన మదర్ కి కాల్ చేసి అందరు నన్ను బుల్లి చేస్తున్నారు అని చెప్పి ఏడుస్తుండేది. కానీ ఆ ఫోన్ చైర్మన్ దగ్గరే ఉంటుంది. చైర్మన్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ వచ్చి గుల్ ని మళ్ళీ బుల్లి చేయడం స్టార్ట్ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. చైర్మన్ సాంగ్జే ఇద్దరు ఆ స్కూల్ కి వెళ్ళి గుల్ ని ఎవరైతే బుల్లి చేస్తున్నారో వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు, మళ్ళీ గుల్ ని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వాళ్ళని చాలా భయపెడతారు. చైర్మన్ తన కూతుర్ని దూరం నుంచి చూస్తాడు, కానీ ఆమె దగ్గరికి వెళ్ళడు, ఎందుకంటే ఆమె బాగా చదువుకోవాలి అని చెప్పి కోరుకుంటాడు. ప్రెసెంట్ లో మిస్టర్ కిమ్ ఇదంతా విని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. గుల్ మాత్రం తర్వాత వాళ్ళతో మాట్లాడడం ఆపేశాను, అప్పటి నుంచి వాళ్ళు కూడా నన్ను బుల్లీ చేయడం లేదు అని చెప్పి చెప్తుంది. అప్పుడే హనా ట్రేడింగ్ మెంబర్స్ తో కలిసి అక్కడికి వస్తుంది. గుల్ని చూసి కిండల్ గా మీరిద్దరు కపుల్స్ కదా, ఫారెన్ కి వెకేషన్ వెళ్ళారు కదా, ఏమైంది అని చెప్పి అడుగుతుంది. హనా వెళ్ళిపోయాక మిస్టర్ కిమ్ కోపంతో ఈ లేడీ ఎప్పుడూ ఇంతే, రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అని చెప్పి అంటాడు. అప్పుడే జిఎఫ్ సొల్యూషన్ సిఇఓ మిస్టర్ కిమ్ నుంచి కాల్ వస్తుంది. లిథియం ప్రైస్ చాలా పడిపోతుంది, స్టాక్స్ కూడా డౌన్ అవుతున్నాయని చెప్పి చెప్తాడు. మరోవైపు గామ్ కి లిథియం సప్లై కట్ అవుతుందని చెప్పి తెలుస్తుంది. ఎవరు లిథియం సప్లై ఇవ్వడానికి రెడీగా లేరు, దానివల్ల జిఎఫ్ సొల్యూషన్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని చెప్పి టెన్షన్ పడుతుంది. అదే టైంలో ఒక లేడీ వచ్చి తాహా గ్రూప్ యువిలియాలో ఉన్న లిథియం మైన్ ని అప్రోచ్ చేసిందంట అని రూమర్స్ వచ్చాయని చెప్పి చెప్తుంది. ఇటు పక్క చైర్మన్ ఆఫీస్ లో సాంగ్జేతో ఉంటాడు.
నేను నా ఫోటోని అక్కడ పొరపాటున వదలలేదు. వాళ్ళందరూ నన్ను వెతకడానికే పర్పస్‌గా వదిలాను అని చెప్పి చెప్తాడు. అప్పుడే గుల్ ఆఫీస్‌కి వస్తుంది. ఇంకా చైర్మన్ సాంగ్‌జే ఇద్దరు వెంటనే సీట్స్ మార్చేసుకుంటారు. మరోవైపు గాంగ్ అండ్ జేసాంగ్ ఇద్దరు స్మైల్ ఇన్వెస్ట్‌మెంట్ వెనకాల ఎవరున్నారో తెలుసుకోమని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తారు. అదే టైంలో హనా తన ఫాదర్ దగ్గరికి పోర్ట్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తుంది. గాంగ్ చైర్మన్ అవ్వకముందే ఆ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేసిందని చెప్పి చెప్తుంది. బయట సాంగ్ సైలెంట్ గా ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇంట్లో డిన్నర్ టైం అవుతుంది. అందరూ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడే చైర్మన్ వైఫ్ వచ్చి ఇప్పటి నుంచి ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఎవరికైనా నచ్చకపోతే టేబుల్ వదిలేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తుంది. అప్పుడు గాంగ్ ఫ్యామిలీ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హనా కూడా వెళ్ళిపోతూ ఉంటే చైర్మన్ వైఫ్ ఆమెని ఆపి శాంగ్ ని ఎప్పుడు మోసం చేయడానికి ట్రై చేయకు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు శాంగ్ తన వైఫ్ ఫోన్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ పాస్వర్డ్ తెలియకపోవడం వల్ల ఓపెన్ చేయలేకపోతాడు. అప్పుడే హనా అక్కడికి వస్తుంది. శాంగ్ ఫోన్ ఇచ్చేసి మీ నాన్న మాటలు నమ్మి నువ్వు మోసపోకు, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, మన ఒక ఫ్యామిలీ అని చెప్పి చెప్తాడు. మరోవైపు చైర్మన్ గుల్ మిస్టర్ కిమ్ కలిసి డిన్నర్ కి వెళ్తారు. గుల్ అమెరికా నుంచి చైర్మన్ కోసం తీసుకుని వచ్చిన గిఫ్ట్ ఇవ్వాలని ట్రై చేస్తుంది. చైర్మన్ అక్కడికి రాగానే ఆ గిఫ్ట్ అతనికి ఇస్తుంది. అప్పుడు గుల్ మా నాన్న ట్రీట్మెంట్ కోసం అమెరికా నుంచి డాక్టర్స్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుంది. చైర్మన్ మొదట ఆ కాస్ట్లీ టై చూసి కోప్పడిన గుల్ థ్యాంక్ యూ చెప్పగానే కొంచెం ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడే చైర్మన్ కి నర్స్ నుంచి కాల్ వస్తుంది. మీ అమ్మమ్మ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు, మీ యాక్సిడెంట్ గురించి తెలిసి ఇంటికి వెళ్లారు అని చెప్పి చెప్తుంది. చైర్మన్ గుల్ ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మ జున్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె జున్ లెగ్ పట్టుకొని నీ కాలు బాగుందా, ఇప్పుడు నువ్వు మళ్ళీ సాకర్ ఆడలేవా అని చెప్పి ఏడుస్తుంది. చైర్మన్ కి అప్పుడే జున్ లైఫ్ ఎంత బాధగా ఉందో అర్థమవుతుంది. అమ్మమ్మ బలవంతంగా అతనికి అన్నం తినిపిస్తుంది. కానీ చైర్మన్ ఆ ఫుడ్ ని చాలా ఇష్టంగా తింటాడు. బయట నిలబడి ఉన్న గుల్ ఇదంతా చూసి జున్ బయట చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, కానీ ఇంట్లో మాత్రం చిన్న పిల్లవాడు, చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది. నెక్స్ట్ డే గాంగ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన పిఏ వచ్చి స్మైలీ ఇన్వెస్ట్మెంట్ ఓనర్ ఎవరో తెలిసిపోయింది, అది జున్ అని చెప్పి చెప్తాడు. గాంగ్ వెంటనే మీటింగ్ కి అరేంజ్ చేస్తుంది. స్మైలీ ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ కి వచ్చిన గాంగ్ సిఇఓ చైర్ లో గుల్ ని చూసి ఫుల్ షాక్ అయిపోతుంది. అదే టైంలో చైర్మన్ కూడా అక్కడికి వస్తాడు. గాంగ్ ని చూస్తూ యువిలియా లిథియం మైన్ ని కొనాలని ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి అడుగుతాడు. గాంగ్ నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు అని చెప్పి అంటుంది. తర్వాత చైర్మన్ ని పక్కకి పిలిచి నా సైడ్ నిలబడు, ఫ్యూచర్ లో నేను ఎలానో చైర్మన్ అవుతాను అని చెప్పి అంటుంది. కానీ చైర్మన్ నేను ఎప్పటికీ నీ సైడ్ ఉండను, యాక్సిడెంట్ చేసింది మీ ఫాదర్ కాదు, నువ్వు నీ బ్రదరే అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి చెప్తాడు. అప్పుడు గాంగ్ అది నువ్వు ఎప్పటికీ ప్రూవ్ చేయలేవు, ప్రూఫ్స్ ఏం లేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బోర్డ్ మీటింగ్ లో మెంబర్స్ అందరూ జిఎఫ్ సొల్యూషన్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. గాంగ్ లిథియం సప్లై దొరుకుతుందని చెప్పినా ఎవరో నమ్మరు. అప్పుడే సాంగ్ జే గుల్ ని లోపలికి పిలుస్తాడు. అప్పుడు గుల్ యువిలియా ప్రైమ్ మినిస్టర్ తో నేను కాంట్రాక్ట్ గురించి మాట్లాడాను, ఒకవేళ గాంగ్ కి కావాలంటే ప్రెసిడెంట్ నుంచి లిథియం సప్లై దొరుకుతుంది అని చెప్పి చెప్తుంది. బోర్డ్ మెంబర్స్ అందరూ గుల్ ని అప్రిషియేట్ చేస్తారు. బయటికి వచ్చాక గుల్ గాంగ్ మన మైన్ కోసం 400 బిలియన్ క్యాష్ తో పాటు ట్రేడింగ్ లో 4 షేర్స్ కూడా ఇస్తాను అని చెప్పి చెప్పింది అని చెప్తుంది. అది విని చైర్మన్ చాలా హ్యాపీ అయ్యి గుల్ ని హక్ చేసుకుంటాడు. గాంగ్ జేసాంగ్ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ గాంగ్ నువ్వు నాకు పోర్ట్ డీల్ ఇప్పించావు, అందుకే నేను కూడా నిన్ను సపోర్ట్ చేయాలనుకుంటున్నా అని చెప్తుంది. తర్వాత జేసాంగ్ అయితే ట్రేడింగ్ లో ప్రెసిడెంట్ గా నా కూతుర్ని అపాయింట్ చేస్తే నేను నీ సైడ్ లో ఉంటాను, నీ చెల్లిని నీ అన్నయ్యని కూడా సైడ్ చేస్తాను అని చెప్పి అంటాడు. బయట సాంగ్ ఇదంతా సీక్రెట్ గా ఉంటాడు. అప్పుడు గాంగ్ నా ఫాదర్ ని కూడా ఎందుకు వదిలేశావు, అతన్ని కూడా సైడ్ చేసేయకూడదా అని చెప్పి అంటుంది. అది విని సాంగ్ నా చెల్లి పూర్తిగా పిచ్చిదైపోయింది అని చెప్పి అనుకుంటాడు. గాంగ్ కార్ లో వెళ్తూ ఉంటుంది. కానీ కార్ ని డ్రైవ్ చేసేది ఎవరో కాదు సాంగే. సాంగ్ చాలా కోపంతో అందరూ కలిసి నన్ను వదిలించుకోవాలని చెప్పి చూస్తున్నారా అని ఏడుస్తాడు. తర్వాత హిట్ అండ్ రన్ కేసు మన ఇద్దరమే చేశాం, ఫాదర్ కాదు అని చెప్పి అందరికి నిజం చెప్పేస్తా అని అంటాడు. కార్ ని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడు. గాంగ్ ఆపడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ కార్ వెళ్లి ఒక పిల్లర్ ని కొట్టుకుంటుంది. కొంచెం సేపు తర్వాత పోలీస్ రిపోర్టర్స్ అక్కడికి చేరుకుంటారు. ఈ విషయం చైర్మన్ కి కూడా తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో సాంగ్ పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. గాంగ్ తన మీద కిడ్నాపింగ్, మర్డర్ అటెంప్ట్ ఛార్జెస్ కూడా పెట్టి ఉంటుంది. గాంగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి తన చేయి ఫ్రాక్చర్ అయినట్టు యాక్ట్ చేస్తుంది. తర్వాత సాంగ్ దగ్గరికి వచ్చి నన్ను ఎప్పటికీ గెలవలేవు అని చెప్పి అంటుంది. ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇదంతా గాంగ్ ప్లాన్ అని చెప్పి తెలుస్తుంది. జేసాంగ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు సాంగ్ తన కార్ ని ఫాలో అవుతాడు అని చెప్పి గాంగ్ కి తెలుసు, అందుకే అతన్ని ట్రాప్ చేసింది. మరోవైపు సాంగ్ బయట రిపోర్టర్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళపై కోపంతో రియాక్ట్ అవుతాడు.
పోలీస్ అతన్ని పట్టేసుకుంటారు. శాంగ్ మోకాళ్ళ మీద కూర్చొని ఉంటాడు. అదే టైంలో చైర్మన్ అక్కడికి వస్తాడు. తన కొడుకుని ఆ సిచ్యువేషన్‌లో చూసి ఫుల్ షాక్ అయిపోతాడు. శాంగ్ చైర్మన్‌ని చూస్తూ ఏడుస్తూ, "ఫాదర్ నన్ను క్షమించండి. మీ కొడుకని చెప్పి చెప్పుకోవడానికి నాకు అర్హత లేదు" అని చెప్పి అంటాడు. చైర్మన్ ఒకవైపు శాంగ్‌ని, ఇంకోవైపు గాంగ్‌ని చూస్తాడు. గాంగ్ మాత్రం చాలా గర్వంతో నిల్చొని ఉంటుంది. అప్పుడే చైర్మన్‌కి మళ్ళీ సివియర్ హెడ్‌ఏక్ స్టార్ట్ అవుతుంది. అదే టైంలో హాస్పిటల్‌లో కోమాలో ఉన్న చైర్మన్ ఒరిజినల్ బాడీ ఫింగర్స్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆయనకి కాన్షియస్‌నెస్ వచ్చేలాగా కనిపిస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 7 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు గాని వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ తర్వాత రాబోయే ఎపిసోడ్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ ఎపిసోడ్‌తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.